హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో పవర్ పాయింట్లో ఇక్కడ యానిమేషన్స్ తర్వాత ట్రాన్సిషన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా అదర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ ఉంది, nipuna.technologies.comలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏదైతే కోర్సు కావాలో మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేసి తిరిగి మళ్ళీ మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఫోన్ చేయండి. ఎవరైతే గుంటూరు అండ్ విజయవాడలో ఉంటారో డైరెక్ట్గా మా అడ్రసెస్కి అయితే అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి సంప్రదించవచ్చు. చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఒక పర్టిక్యులర్ స్లైడ్లో ఉన్నటువంటి టెక్స్ట్కి మనము యానిమేషన్స్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ యానిమేషన్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ యానిమేషన్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ యానిమేషన్ ఉంది, టైమింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిజేబుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి అంటే ఏదైనా టెక్స్ట్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇవి ఎనేబుల్ అవుతాయి, బయట క్లిక్ చేస్తే డిజేబుల్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యానిమేషన్స్ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే 4 కేటగిరీ వైజ్ ఉంటాయి: ఎంట్రన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్స్ అని. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇందులో ఎంట్రన్స్లో ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఫ్లై ఇన్ అనేది తీసుకున్నా, క్లిక్ చేస్తే చూడండి డైరెక్ట్గా ఆ టెక్స్ట్ అనేది ఇలా యానిమేట్ అయ్యింది. ఇక్కడ మీరు యానిమేషన్ చూడండి, ప్యాన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ మీరు ఏదైతే యానిమేషన్ తీసుకున్నారో అది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ ఈ యానిమేషన్ అనేది మీకు నచ్చలేదు, అప్పుడు ఏం చేయాలా, ఆ యానిమేషన్ ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఉంది కదా, ఈ ప్యాన్ దగ్గరకు వచ్చి ఈ యారోని చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ బటన్ని ప్రెస్ చేయండి. చూడండి, రిమూవ్ అవుతుంది. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తేనేమో ప్రివ్యూ కూడా చూపిస్తుంది. లేదు ఇప్పుడు ఇది నాకు కావాలనుకుంటే క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ అయింది. అక్కర్లేదనుకుంటే ఇక్కడే ఈ ఎఫెక్ట్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఓకే, మరి ఈ ఎంట్రన్స్లో ఇవేవి నచ్చలేదు, ఇంకా ఎక్కువ కావాలంటే కింద మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ అవే ఇందులో ఇక్కడ వరకు ఉంటాయి. జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. అవునా, ఓకే బటన్ని ప్రెస్ చేసినాం, ఆ ఎఫెక్ట్ అయితే అప్లై అయింది. దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇందులో ఆ ఎఫెక్ట్ స్పీడ్ తర్వాత క్లిక్ చేస్తే ఏంటి అవన్నీ తర్వాత చూద్దాము. రెండో స్లైడ్ తీసుకున్నా, వెల్కమ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ చూడండి ఎంపాసిస్లో కావాలనుకుంటే మీరు ఇవి చూజ్ చేసుకోవచ్చు. ఇవేవి నచ్చకపోతే మోర్ ఎంపాసిస్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అది ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, వేవ్, బ్లింక్, సిమ్మర్ ఇట్లా కనిపిస్తాయి. సో ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ అయితే అవసరం ఉందో ఆ ఎఫెక్ట్ని ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో వచ్చేసి మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నా, ఇక్కడ వైప్ టైప్ తీసుకున్నాం చూడండి. ఓకే, దెన్ థర్డ్ వన్ కోర్స్ కంటెంట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్జిట్, అంటే ఇది అట్లా వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మోర్ ఎగ్జిట్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇవి కూడా అట్లనే ఉంటాయి. ఫ్లిప్ టైప్ అనుకో చూడండి, ఇట్లా వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ టెక్స్ట్కి అదంతా ఒకటే బాక్సే కదా, సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి మోషన్ పాత్స్ అని ఉన్నాయి, లైన్స్, ఓకే, ఆర్క్స్, టర్న్స్, షేప్స్ అని. ఇప్పుడు నేను ఆర్క్స్ టైప్ తీసుకున్నాను అనుకో, ఇట్లా వస్తుంది. ఓకే, అది వద్దు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కొచ్చు. మోర్ మోషన్ పాత్స్ కావాలనుకుంటే ఇక్కడ కింద మోర్ మోషన్ పాత్స్ అని చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మీకు కావలసిన మోషన్ పాత్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఏది కావాలనుకుంటే అది, న్యూట్రన్ టైపా, ప్లస్ షూస్ టైప్ కావాలా. సో చూడండి ఈ విధంగా ఓకే చేసా. ఇప్పుడు టోటల్ వీటికి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాము, ఇందులో ఎంట్రన్స్లోనే బౌన్స్ టైప్ తీసుకున్నా.
మరి ఈ టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నా, ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్వివెల్ టైప్ తీసుకున్నాం. స్వివెల్ టైప్ అంటే ఇట్లా వస్తుంది. లేదు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే జస్ట్ స్ప్లిట్ టైప్ తీసుకోవచ్చు మీరు ఇలా. ఓకే, ఈ పక్క టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిట్లో వచ్చేసి అలా వచ్చి ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే వైప్ టైప్ తీసుకున్నా అట్లా వచ్చి ఎగ్జిట్ అయిపోతాయి. అయితే మీరు ఇక్కడ ఒకసారి గమనించండి, ఇది ఉంది కదా, సో ఇక్కడ నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. దీన్ని ప్లే ఫ్రమ్ సెలెక్టెడ్ అంటే ఇట్లా ప్లే అవుతుంది కదా. ఇదంతా ఒకే వర్డ్ ఒకేసారి ప్లే అవుతుంది. అట్లా కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే అవ్వాలనుకుంటే ఇక్కడ యారో ఉంది కదా, ఆప్షన్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో ఎఫెక్ట్ ఆప్షన్స్ అని ఉంటుంది, అవునా? ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఇందులో మనకు ఆ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. పాత్ లాక్ కావాలా లేకపోతే అన్లాక్ కావాలా, స్టార్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఏం చేయాలా. అదే మాదిరిగా ఇక్కడ యానిమేట్ టెక్స్ట్ అని చూసారా, క్లిక్ చేస్తే బై లెటర్ కావాలా బై వర్డ్ కావాలా. బై లెటర్ని తీసుకొని ఓకే అంటే ఒక్కొక్క లెటర్ వైజ్ వచ్చేస్తాయి. చూడండి ఇట్లా వచ్చిందా. ఇట్లా ఎఫెక్ట్ అనేది మీరు అంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్కి ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన, ఇందులో చూడండి స్టార్ట్ ఆన్ క్లిక్ ఉంది, స్టార్ట్ విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్ అని. ఇప్పుడు నేను ఈ మొత్తం స్లైడ్స్ని ఫుల్ స్క్రీన్లో చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టేటస్ బార్లో రైట్ సైడ్ ఇక్కడ స్లైడ్ షో అని చూడండి, మౌస్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే మీ కీబోర్డ్లో F5 ప్రెస్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, ఇది ఫుల్ స్క్రీన్లో రావడం జరిగింది. మళ్ళీ మౌస్తో క్లిక్ చేసా, ఆ ఎఫెక్ట్ రావాలంటే మౌస్తో క్లిక్ చేయాల్సిందే. చూసారా, మరి క్లిక్ చేసా, చూడండి ఇంకొక ఎఫెక్ట్ వచ్చింది. థర్డ్ స్లైడ్ మౌస్తో క్లిక్ చేశాను, మౌస్తోనే క్లిక్ చేస్తూ ఉన్నా, మౌస్తో. లేదంటే మీరు స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ రైట్ యారో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాం చూడండి, చూసారా. అప్పుడు మనము ఏం చేయాలంటే ఇది ముందునే వచ్చేసింది. అటువంటప్పుడు ఇక్కడ బయటికి రావాలంటే మీరు ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టార్ట్ విత్ ప్రీవియస్ అంటే మౌస్తో క్లిక్ చేయకోకుండా, సో చూడండి ఇది కూడా స్టార్ట్ విత్ ప్రీవియస్ అనే ఆప్షన్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేస్తున్నా, సో చూడండి ప్రీవియస్ దాంతోనే స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ విత్ ప్రీవియస్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ దాంతో తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫ్టర్ విత్ ప్రీవియస్ అన్నా. ఇప్పుడు నేను చూడండి క్లిక్ చేస్తున్నా, ఎఫెక్ట్ ఇట్లా వచ్చేసిందా. ఈ మీకు అవసరాన్ని బట్టి స్టార్ట్ విత్ ప్రీవియస్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యానిమేషన్లో. సో ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ చూస్తున్నాను. ఎంతసేపు అని మనం మూగ సినిమా చూడగలుగుతాం చెప్పండి. ఆ యానిమేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సౌండ్ కూడా రావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇందులో ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఈ యాక్షన్ ప్యాన్ రాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేయండి, యాక్షన్ ప్యాన్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే వస్తుంది. 2007కి అయితే అవసరం లేదు, డైరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ చేస్తున్నా, ఇందులో ఎఫెక్ట్ ఆప్షన్స్ తీసుకోండి. ఇక్కడ సౌండ్ అని ఉంటుంది చూడండి, సౌండ్ ఏది కావాలో మీకు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రీజ్ టైప్ కావాలా లేకపోతే సో చూడండి చైమ్ టైప్ కావాలా. ఓకే, సో మీరు స్పీకర్స్ ఉన్నప్పుడు మీరు సౌండ్ పెట్టుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. తర్వాత ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయితే ఉందో ఆ ఎఫెక్ట్లోకి వెళ్ళాలి, ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ సౌండ్ మీకు నచ్చిన సౌండ్ తీసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా, 1 by 1 ఎఫెక్ట్ ఆప్షన్స్లో పోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సౌండ్ ఏది కావాలనుకుంటే మీరు అది సౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఇట్లా. ఓకే, సో ఇక్కడ ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ అనేది యాక్సెప్ట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి యాడ్ యానిమేషను ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏవైతే ఇక్కడ యానిమేషన్స్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో
క్లిక్ చేస్తే చూడండి ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసేటివి ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ అంతే. అవునా? ఇంక ఎఫెక్ట్ ఆప్షన్స్లో పోతే చూడండి ఆ ఎఫెక్ట్ అనేది మీకు లెఫ్ట్ నుంచి రావాలా, చూడండి లెఫ్ట్ నుంచి వస్తుంది. రైట్ నుంచి కావాలా, రైట్ నుంచి వస్తుంది. టాప్ నుంచి కావాలనుకుంటే టాప్ నుంచి వస్తుంది. ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రిగ్గర్ మౌస్ క్లిక్ చూడండి ఇక్కడ టైటిల్ 1కి మౌస్ క్లిక్ పెట్టుకోవాలనుకుంటే సో మౌస్ క్లిక్ పెట్టుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఇది మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి స్టార్ట్ ఆన్ క్లిక్ అని ఉంది కదా, నాకు కాకుండా విత్ ప్రీవియస్తో కావాలంటే నువ్వు ఏం చేస్తామో మౌస్తో క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా ప్లే కొట్టగానే చూడండి ప్రీవియస్తో వచ్చేస్తుంది. దీని డ్యూరేషన్ ఎంత ఉంది? 0.50 సెకండ్స్ ఉంది. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ పెంచినాను అనుకో, ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నా చూడు ఇట్లా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్కి డిలే ఎంత ఉండాలా చూడండి. ఇప్పుడు నేను ప్లే సెలెక్టెడ్ కొడితే డిలే వస్తుంది, ఇంత డిలేకి వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మీరు ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏదైతే యానిమేషన్ యూజ్ చేస్తున్నారో అది రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రికార్డ్ యానిమేషన్ అని. ఈ రికార్డ్ యానిమేషన్ గురించి తర్వాత అయితే నేర్చుకుందాం, ఎందుకంటే రికార్డ్ చేసినప్పుడు మళ్ళీ స్క్రీన్ రికార్డర్ కూడా ఎగిరిపోతుంది. ఓకే, సో ఇవి మీరు మీ అవసరాన్ని బట్టి అయితే మీరు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ప్రీవ్యూ చూసుకోవచ్చు. అవునా? డైరెక్ట్గా ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, రైట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే కనుక ఈ ఎఫెక్ట్ ఆప్షన్లో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఇందులో చూడండి యానిమేషన్ అయిన తర్వాత ఆ టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆఫ్టర్ యానిమేషన్ ఉంటుంది. ఇందులో మీకు ఏది కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ చూస్తా ఉన్నా, ప్రివ్యూ చూస్తున్నప్పుడు జస్ట్ ఇట్లా స్లైడ్ వచ్చింది. ఈ స్లైడ్కి యానిమేషన్ జరగాలనుకుంటే ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఒక ట్యాబ్ అయితే ఉంది చూడండి మీకు. ఈ ట్రాన్సిషన్ ట్యాబ్లోనేమో ఇక్కడ ఇవన్నీ కూడా ట్రాన్సిషన్సే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇందులో వచ్చేసి స్ప్లిట్ అన్నాం అనుకో, చూడండి అది ఒక ట్రాన్సిషన్. ఇప్పుడు నేను ఇక్కడ F5 ప్రెస్ చేస్తున్న ఫుల్ స్క్రీన్ చూస్తూ ఉన్నా, చూడండి ట్రాన్సిషన్ జరిగి తర్వాత ఎఫెక్ట్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ రెండో స్లైడ్ తీసుకున్నా ఇక్కడ, సో దీనికేమో క్రష్ టైప్ తీసుకున్నా, ఇట్లా క్రష్ టైప్ అవుతుంది. మరి థర్డ్ స్లైడ్ తీసుకున్నా ఇక్కడ చూడండి దీనికేమో గ్లిటర్ టైప్ తీసుకున్నాను. మరి ఫోర్త్ వన్ చూడండి ఇట్లా ఒక అంటే ఎక్సైటింగ్ డైనమిక్లో ఉన్నాయి చూడండి. రొటేట్ టైప్ కావాలా, రొటేట్ టైప్ తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్లై త్రూ అంటే ఫ్లై త్రూ అవుతుంది. ఇట్లా మీకు ఏ ట్రాన్సిషన్ కావాలనుకుంటే ట్రాన్సిషన్. ఫ్లిప్ టైప్ కావాలా, సో చూడండి ఇట్లా ఫ్లిప్ టైప్ పెట్టుకోవచ్చు. స్విచ్ టైప్ కావాలా, స్విచ్ టైప్. ఓకే, ఎయిర్ప్లేన్. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ పీల్ ఆఫ్, అగైన్ బ్లైండ్స్. ఇందులో ఏది కావాలనుకుంటే ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ ఏదైతే తీసుకున్నారో ఆ ఎఫెక్ట్కి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. హారిజంటల్ ఇన్ కావాలా, ఇట్లా హారిజంటల్ ఇన్ వస్తుంది. హారిజంటల్ అవుట్ కావాలంటే ఇట్లా బయటకు వస్తుంది. చూడండి వర్టికల్ ఇన్ ఇట్లా, రైట్. ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు మీరు. సో ఈ ప్రివ్యూ అంటే ఈ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు సౌండ్ కూడా కావాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి యారో టైప్ సౌండ్ వస్తుంది ప్రివ్యూ చూసినప్పుడు. మీరు ఆ డ్యూరేషన్ ఎంత కావాలో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రాన్సిషన్ తీసుకొని అప్లై టు ఆల్ అంటే అన్నింటికి అదే ట్రాన్సిషన్ అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ చూస్తా ఉన్నా, చూడండి ఫస్ట్ ట్రాన్సిషన్ జరిగింది విత్ సౌండ్, క్లిక్ చేసా ఎఫెక్ట్ వచ్చింది, మళ్ళీ ట్రాన్సిషన్ చూడండి, తర్వాత ఎఫెక్ట్ యానిమేషన్, మరి ట్రాన్సిషన్ జరుగుతుంది. చూడండి ఫాస్ట్గా క్లిక్ చేస్తున్నాను, ట్రాన్సిషన్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇట్లా ఆ విధంగా మీరు ఈ ట్రాన్సిషన్స్ అనేటివి కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్రతిసారి మౌస్తో కాకుండా ఆటోమేటిక్గా అదే రన్ కావాలనుకుంటే ఇక్కడ ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది కదా, ఇది తీసేస్తున్నా.
తీసేసి ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్ అనేది ఆన్లో పెట్టుకోవాలి మీరు. అది ఎంతెంత స్లైడ్కి కావాలా, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఓకే చేస్తాను నేను. ఓకే చేస్తే ఏమైందంటే, సో నేను ఇప్పుడు డైరెక్ట్ మౌస్తో నొక్కలా, చూడండి అదే 0.0 సెకండ్స్కి ఆటోమేటిక్గా ముందుకు పోతుంది అనమాట. అట్లా లేకుండా అప్లై టు ఆల్ అన్నాం అనుకో, అన్ని స్లైడ్స్కి ఒకే ట్రాన్సిషన్తో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి రన్ చేస్తున్నా, నేనేమో మౌస్తో క్లిక్ చేయకుండా ఉన్నాను, చూడండి అదే రన్ అవుతుందా, ఇట్లా అనమాట. సో ప్రతి ఒక్కటి మీరు ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. ఇంకా టైం అవుతుంది అనుకుంటే మీరు ఇప్పుడు మాన్యువల్గా స్పేస్ బార్ ఆర్ ఎంటర్ క్లిక్ చేస్తే ఫాస్ట్గా ఎగిరిపోతుంది. ఇట్లా వదిలే ఆన్ మౌస్ క్లిక్ కావాలనుకుంటే మళ్ళీ ఆన్ మౌస్ క్లిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే అప్లై టు ఆల్ కొట్టేస్తే అన్నింటికి ఆన్ మౌస్ క్లిక్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డిజైన్ తర్వాత ట్రాన్సిషన్ నేర్చుకున్నాం, యానిమేషన్ నేర్చుకున్నాం. ఈ 2 ఆప్షన్స్ అయితే నేర్చుకున్నాం. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మన ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా ఇతర కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే nipuna.technologies.comలోకి వెళ్ళండి. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మెసేజ్ సెండ్ చేయండి, తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ నెంబర్ కాల్ కూడా చేయొచ్చు. గుంటూరు విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేయండి. థ్యాంక్ యూ.